బ్రెడ్ బోన్స్ ఏంటని చూస్తున్నారా? ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. పిల్లలకి ఈ టైంలో ఈవినింగ్ స్నాక్స్‌గా సూపర్‌గా ఉంటుంది. మరి రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. ఈ రెసిపీ కోసం నేను ఓన్లీ 6 బ్రెడ్సే యూజ్ చేశాను. అది కూడా పెద్ద సైజ్. ఇప్పుడు వీటిని సైజ్ కట్ చేసుకొని ఈ విధంగా స్క్వేర్ షేప్‌లో చేసుకోవాలి. తరువాత ఈ బ్రెడ్ స్లైస్‌ని వీలైనంత వరకు రొట్టెల కర్రతో బాగా పల్చగా పాముకోవాలి. పిల్లలకి ఎప్పుడు కలర్‌ఫుల్‌గా అలాగే డిఫరెంట్‌గా ఉన్న రెసిపీస్ చాలా ఇష్టం. అందులో ఇది వన్ ఆఫ్ దట్. నేను ఒక్కొక్క బ్రెడ్‌ని ఒక 2 మినిట్స్ పాటు చేసిన తర్వాత బ్రెడ్ ఈ విధంగా స్లైస్‌గా చూడండి ఎంత చక్కగా పల్చగా అయింది కదా! ఇలా చేసి ప్రతి ఒక్కటి తీసి పక్కన పెట్టుకోండి. ఒక్కొక్క స్లైస్‌ని ఇప్పుడు తీసుకొని మనకు కావాల్సిన షేప్ ఏదైతే ఉందో ఆ వైపు మైదా పిండి ఒక స్పూన్ వేసుకొని అందులో లిటిల్ హాఫ్ స్పూన్ వాటర్ వేసి దాన్ని ఈ విధంగా మనం బ్రెడ్‌కి రాసి మనం పేస్ట్ చేసుకోవాలి. మనం స్టార్టింగ్ అటాచ్ చేసినప్పుడు కోన్ షేప్‌లా అనిపిస్తుంది. కానీ రాను రాను అది అలా బోన్ షేప్ లాగా మారిపోతుంది. ఇదొక్కటే కాదండి. మిగిలిన బ్రెడ్ స్లైస్ కూడా సేమ్ ఇలాగే మైదా పిండి రాసి మంచిగా ఓ షేప్‌లో వేసి ప్లేట్‌లో పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టిన బ్రౌన్ ఎడ్జెస్ ఉన్నాయి కదా! దాన్ని మిక్సీ పట్టుకోండి. మీకు కావాలంటే బ్రెడ్ స్లైస్‌లు ఉన్నాయి కదా! వాటినైనా మిక్సీ పట్టుకోవచ్చు. ఇదైతే రెడ్డిష్ కలర్ వస్తుంది వేగిన తర్వాత. 2 ఎగ్స్ ఇలా కట్ చేసుకొని దీంట్లో హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. సరిపోక సెకండ్ ఎగ్ మధ్యలో యాడ్ చేశాను. మీరు స్టార్టింగే 2 ఎగ్స్ వేసుకోండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ బోన్స్‌ని ఒక్కొక్కటిగా ఎగ్ వాష్ చేసి పూర్తిగా అంతా ఎగ్ స్ప్రెడ్ అయ్యేలా చూసుకోవాలండి. తర్వాత దీన్ని మనం ఆల్రెడీ మిక్సీ పట్టించుకున్న బ్రెడ్ క్రమ్స్‌లో వేసి పూర్తిగా స్ప్రెడ్ అయ్యేలా చూసుకోవాలి. మీరు వీటి లోపల కూడా కాస్త బ్రెడ్ క్రమ్స్ వెళ్ళేటట్టు చూసుకోండి. అప్పుడే మనకి చాలా క్రిస్పీగా ఉంటుంది. చూడండి ఇదే విధంగా మనకు అన్ని బ్రెడ్ బోన్స్ రెడీ అయిపోయాయి కదా! ఇప్పుడు వీటిని ఒక ప్లేట్‌లో తీసుకొని ఫ్రై చేసుకోవడానికి తీసుకెళ్దాం. మీరు కూడా ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మీ పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసి హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఒక్కొక్క బ్రెడ్ బోన్స్ని ఈ విధంగా వేసుకోవాలి. మీరు వేసిన తర్వాత ఆటోమేటిక్గా ఈ కోన్ షేప్ అనేది బోన్ షేప్లోకి వచ్చేస్తుందండి. వేయించేటప్పుడు మనం లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లోని వేయించుకోవాలి. ఇవి వేయడానికి మినిమం 8-9 మినిట్స్ పడుతుందండి. చక్కగా ఇలా ఒక్కొక్కటిగా వేయించుకొని ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో చక్కటి బ్రెడ్ బోన్స్ రెడీ అయిపోయినట్టే. ఇక్కడ ఇవి రెడ్ అండ్ బ్రౌన్ కలర్లో కనిపిస్తున్నాయి కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. క్రంచీగా చాలా బాగుంటుంది. రెసిపీ చూసారు కదా ఎంత సింపుల్ అని. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మర్చిపోకండి.